గత సర్కారు మూసీ నదిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ పండించని వరి ధాన్యం ఈ ఏడాది పండిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం చివరి గంజ వరకు కొంటున్నామన్నారు. గత సర్కారు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే వీరేశం. సో మెనీ సోర్స్ ఉన్నాయి, అంటే ఒక ప్రాజెక్టే కాకుండా మూసీ పైన ఆసిఫ్ నగరు కెనాల్తో కొంత మాకు సాగు వస్తుంది. అట్లా పిల్లాయిపల్లి ధర్మారెడ్డిలు పూర్తయితే దాని నుంచి సాగు వస్తుంది. ప్లస్ మూసీ బ్యారేజ్ నుంచి మాకు దాదాపు ఒక 10,000 ఎకరాల వరకు మాకు సాగునీళ్ళు అందుతూ ఉన్నాయి. ఈ రెండింటిని బ్యారేజ్ ద్వారా అందేటువంటి మూసీ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి కేతపల్లి మండలం ఆ నుంచి కొంత మిర్యాలగూడను కూడా సాగు అవుతుంది. దాంతోపాటుగా మనకు ఆసిఫ్ నగర్ ద్వారా కట్టంగూరు, రావన్నపేట, నారకడపల్లి మండలాల్లో కొన్ని విలేజ్లు కవర్ అవుతూ ఉన్నాయి. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి ద్వారా రావన్నపేట, చిట్యాల మండలం, నారకడపల్లి మండలం వరకు కవర్ అవుతూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తానని చెప్పేసి మొన్న మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడాం. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి ఇప్పటికే టెండర్లు అయిపోయి పనులు స్టార్ట్ అయ్యేటువంటి స్టేజ్లో ఉన్నది. అట్లాగే ఆసిఫ్ నగర్ కాలువకు సంబంధించి అక్కడక్కడ కల్వర్ట్స్, గేట్స్ ఇవన్నీ కొంచెం పూడిక, కొన్ని చోట్ల ఈ బండ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తానన్నాడు. మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, మూసీ అనేటువంటిది ఒక సాగుకు వానాకాలం సంబంధించినటువంటి సాగుకు పర్ఫెక్ట్గా నీళ్ళు అందితే, అట్లాగే యాసింగ్కి వచ్చేసేటప్పటికి కొంచెం నీటి ఇబ్బంది వచ్చేస్తుంది. దాన్ని పూడిక తీసి కొంచెం స్టోరేజ్ కెపాసిటీ పెంచితే 2 పంటలకు పర్ఫెక్ట్ నీళ్ళు ఇవ్వచ్చు అనేటువంటిది మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం. కాబట్టి దాని మీద నేను ఆలోచిస్తాను, దాన్ని పరిశీలన చేసేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏం చేయొచ్చో బెటర్ దెన్ థింగ్స్ నేను చేస్తానని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము బెటర్గా ఆలోచించి చేసుకోవడానికి